కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకుంది. ఆసుపత్రిలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఆసుపత్రికి వెళ్లడానికి రోగులు మొగ్గు చూపడం లేదు. గతంలో వైద్యం కోసం బారులు తీరినప్పటికీ కాలక్రమేణా ఆసుపత్రి రూపురేఖలు మారిపోయాయి. పేషెంట్లు తగ్గిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలూరుపాడు, కుక్కునూరు, బోర్గంపాడు మండల ప్రజలు వైద్యం కోసం ఎక్కువగా భద్రాద్రి జిల్లా బోర్గంపాడు ఆసుపత్రికే వచ్చేవారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు సరిగ్గా రాకపోవడంతో ఒకవేళ వచ్చినా సమయపాలన పాటించకుండా వస్తారని, ఇష్టారీతిలో చుట్టం చూపుగా వచ్చిపోతూ ఉంటారు అనే ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు ఆసుపత్రి కూడా శిథిలావస్థకు చేరుకుంది. గతంలో పినపాక నియోజకవర్గంలోని మణుగూరు, అశ్వాపురం, బూరగంపాడు మండలాల్లో ఎవరైనా చనిపోతే పోస్టుమార్టం నిమిత్తం ఈ ఆసుపత్రికి వచ్చేవారు. కానీ ఇప్పుడు ఆసుపత్రి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు మార్చురీ రూమ్ పైకప్పు కాంక్రీట్ పెచ్చులుగా ఊడి కింద పడుతూ ఉండడంతో ఇక్కడ వైద్యులు చేసేది లేక మృతదేహాలను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీంతో ఈ ఆసుపత్రికి కాలం చెల్లిందని అనుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్. నా పేరు చిక్కపల్లి బాలాజీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుర్గంపాడు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి దారుణమైన పరిస్థితి. గతంలో ఈ మండలంలో అనేక వందల మంది ఈ ఆసుపత్రిలో చికిత్స చేయించుకునేవాళ్ళు. మరి ఈ రోజున ఈ మండలంలో కనీసం 10 సంఖ్యగా అంకితమయ్యారు. మరి చూసుకుంటే ఈ పినపాక నియోజకవర్గంలో కరగూడెం, పినపాక, మణుగూరు మండలాల నుంచి కూడా ఇక్కడ పోస్టుమార్టం కోసం తీసుకొచ్చేవాళ్ళు. ఈ రోజున ఆ పరిస్థితి లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు మండల ప్రజలు ఇక్కడ నూతన ఆసుపత్రి నిర్మించి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. అనంతరం ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేసిన రేగా కాంతారావు 2023 సెప్టెంబర్లో డీఎంఎఫ్టీ నిధుల ద్వారా 2,70,00,000 రూపాయల నిధులను ఆసుపత్రికి నిర్మాణానికి మంజూరు చేశారు. అంతేకాకుండా నాటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు నోటిఫికేషన్ రావడంతో ఆసుపత్రి పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. ఈ మండలంలో ఉన్న వారిని భద్రాచలం ఆసుపత్రి తీసుకెళ్లి పోస్టుమార్టం చేపిస్తున్నారు. దారుణమైన పరిస్థితి. ఇటీవల కాలంలో జిల్లా కలెక్టర్ గారు కూడా సందర్శించి దీని మీద సీరియస్ అయిన విషయం గుర్తు చేస్తున్నాం. మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం 2 కోట్ల రూపాయల నిధులను శాంక్షన్ చేశారు. మరి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం దాటినా కానీ ఇంతవరకు ఎటువంటి దాని మీద ఆలోచన లేకుండా ఇంతవరకు ఆసుపత్రి నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరం. అదేవిధంగా రోజు కూడా ఆసుపత్రికి డాక్టర్లు కానీ సిబ్బంది కానీ వచ్చే పరిస్థితి లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రస్తుతం మారడంతో మళ్లీ ఆసుపత్రి నిర్మాణం ఊసే లేకుండా పోయింది. ఇటీవల ఈ ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఈ ఆసుపత్రిని చూసి ఆశ్చర్యపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలా లేదని, మ్యూజియంలా ఉందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని ఆసుపత్రి నిర్మాణం వేగవంతం చేయాలని, అంతేగాక ఆసుపత్రికి సరిపడా వైద్యులను నియమించి అన్ని రకాల సదుపాయాలు ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.